హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రీవియస్ డేట్లో వచ్చినటువంటి సైన్స్ అండ్ సోషల్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. అక్టోబర్ 10th ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చినటువంటి ఈవీఎస్ బిట్స్ అండి. ఇందులో 30 బిట్స్ అయితే ఉన్నాయి. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, సమతల దర్పణము సమాన పరిమాణం కలిగిన మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. కుంభాకార దర్పణం ఎటువంటి ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 1. కుంభాకార దర్పణము కురచనైన మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. నెక్స్ట్ 1, దండాయస్కాంతాలను సురక్షితంగా ఉంచడానికి సూచించేటువంటి సరైన వాక్యం. దండాయస్కాంతాలు సురక్షితంగా ఉంచడానికి సూచించేటువంటి వాక్యం ఆప్షన్ 1. అయస్కాంతాలను వెచ్చగా ఉంచాలి. నెక్స్ట్ 1, ఘర్షణను ఇలా పెంచవచ్చు. ఇందులో ఘర్షణను పెంచేటువంటి అంశము ఆప్షన్ 4. స్పైక్స్ అంటే బుడిపెలను అమర్చడం ద్వారా ఘర్షణను పెంచవచ్చు. నెక్స్ట్, ఉపరితలాన్ని నునుపు చేయడం, కందెనలు ఉపయోగించడం, బాల్ బేరింగ్లను ఉపయోగించడం వలన ఘర్షణను మనం తగ్గించవచ్చు. నెక్స్ట్ 1, క్రింది వాటిలో భిన్నమైనది. ఇందులో భిన్నమైనది ఆప్షన్ 3. కర్పూరం ఉత్పతనం చెందడం. నెక్స్ట్ 1, క్రింది వాటిలో సరికాని జత ఏది? ఇందులో సరికాని జత ఆప్షన్ 4. మెలమిన్ అనేది థర్మోప్లాస్టిక్ కాదు, థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్. రేయాన్ని కృత్రిమ ఉన్ని అంటారు. నైలాన్ మొదటి సంపూర్ణ కృత్రిమ దారము. బేకలైట్ అనేది థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్. నెక్స్ట్ 1, ఫాస్ఫరస్ను అధికంగా కలిగి ఉండే ఆహార పదార్థం ఏది? ఫాస్ఫరస్ను అధికంగా కలిగి ఉండేది ఆప్షన్ 3. మిరప. నెక్స్ట్ 1, హస్తాకారపు పత్రాలు గల మొక్క ఏది? హస్తాకారపు పత్రాలు కలిగినటువంటి మొక్క ఆప్షన్ 1. బొప్పాయి. నెక్స్ట్ 1, కొత్త కణాలు వాటి ముందు తరం కణాల నుంచి ఏర్పడతాయి అని మొదటిసారిగా ప్రతిపాదించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4. రుడాల్ఫ్ విర్కోవ్. రాబర్ట్ హుక్ కణాన్ని కనుగొన్నాడు. రాబర్ట్ బ్రౌన్ కేంద్రకాన్ని కనుగొన్నాడు. నెక్స్ట్, స్లీడన్ మరియు స్వాన్ వీరిద్దరూ కూడా కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. నెక్స్ట్ 1, స్వాన్ కణాలు ఇందులో ఉంటాయి. స్వాన్ కణాలు నాడీ కణంలో ఉంటాయి. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1, వన్యప్రాణి అభయారణ్యంలో అనుమతించబడని కార్యకలాపం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1. జంతువులను పట్టడం అనేది వన్యప్రాణి అభయారణ్యంలో అనుమతించరు. ఇక్కడ అనుమతించేటువంటి అంశాలు ఔషధ మొక్కలు సేకరించుట, పశువులను మేపడం, వంట చెరుకు సేకరించడం. నెక్స్ట్ 1, భావాలను వ్యక్తీకరించడానికి ముద్రలను వినియోగించువారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4. నృత్యకారులు. నెక్స్ట్ 1, క్రింది వాటిలో బంతిని ఉపయోగించి మాత్రమే ఆడగలిగే ఆటల సమూహం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2. టెన్నిస్, ఏడు పెంకులాట, క్రికెట్, వాలీబాల్. నెక్స్ట్ 1, పశ్చిమ బెంగాల్తో సరిహద్దు పంచుకోని రాష్ట్రాన్ని గుర్తించండి. పశ్చిమ బెంగాల్తో సరిహద్దు పంచుకోని రాష్ట్రం ఆప్షన్ 3. మేఘాలయ. నెక్స్ట్ 1, రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా అవమానం ప్రార్థనా దినంగా పాటించిన రోజు ఏది? ఆన్సర్ ఆప్షన్ 1. ఏప్రిల్ 6, 1919. నెక్స్ట్ 1, శాసన మండలి సభ్యుల ఎన్నికకు సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. ఇందులో సరికానిది ఆప్షన్ 3. 1/12 మంది సభ్యులను స్థానిక సంస్థల సభ్యులు ఎన్నుకుంటారు అనేది సరికాదు. స్థానిక సంస్థల సభ్యులు 1/3 సభ్యులను ఎన్నుకుంటారు. నెక్స్ట్ 1, క్యూనిఫామ్ లిపితో సంబంధం ఉన్న నాగరికత ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 మెసపటోమియా నాగరికత.
నెక్స్ట్ వన్, ఇందులో సరికాని అంశాన్ని గుర్తించండి. ఇందులో సరికానిది ఆప్షన్ 3. కాఫీ పంట ఉత్పత్తిలో భారతదేశం అగ్రస్థానంలో ఉంది అనేది సరికాదు. కాఫీ పంట ఉత్పత్తిలో ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్నది బ్రెజిల్. నెక్స్ట్ వన్, లోక్సభలో షెడ్యూల్డ్ తెగలకు రిజర్వు చేయబడిన సీట్ల సంఖ్య ఎంత? షెడ్యూల్డ్ తెగలకు రిజర్వు చేయబడిన సీట్లు ఆప్షన్ 4 47. నెక్స్ట్ వన్, ఆంధ్ర కవితా పితామహుడు అనే బిరుదు కలిగిన వారు ఎవరు? ఆంధ్ర కవితా పితామహుడు అనే బిరుదు కలిగినది ఆప్షన్ 2 అల్లసాని పెద్దన. నెక్స్ట్ వన్, విస్థాపన వ్యవసాయాన్ని బెవార్ అనే పేరుతో ఈ రాష్ట్రంలో పిలుస్తారు. ఆన్సర్ ఆప్షన్ 1 మధ్యప్రదేశ్. నెక్స్ట్ వన్, పట్టణ ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలనను ఏర్పాటు చేసిన రాజ్యాంగ సవరణ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 74వ రాజ్యాంగ సవరణ. నెక్స్ట్ వన్, జిల్లాలు మరియు వాటి ప్రధాన కేంద్రాలకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. ఇందులో సరికాని జత ఆప్షన్ 4 కోనసీమ. ప్రధాన కేంద్రం భీమవరం కాదు, అమలాపురం. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగ సభ చివరి సమావేశం జరిగిన రోజు. భారత రాజ్యాంగ సభ చివరి సమావేశం జరిగిన రోజు ఆప్షన్ 2 జనవరి 24 1950. నెక్స్ట్ వన్, మధ్య భారతదేశంలో సత్నామీ ఉద్యమాన్ని ప్రారంభించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 ఘాసీదాస్. నెక్స్ట్ వన్, విజ్ఞాన భావనల గురించి పిల్లల ఆలోచనలు వారు ఒక వస్తువును చూపే విధానం మరియు అహం కేంద్రంగా ఉంటుందని, ఈ ఆలోచనలను మరలా మార్చుకుంటారని తెలిపినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 డ్రైవర్ మరియు గున్సన్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో భావావేశ రంగానికి చెందిన లక్ష్యాలను గుర్తించండి. భావావేశ రంగానికి చెందిన లక్ష్యాలు గ్రహించడము, వ్యవస్థాపనం. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ వన్, పరీక్షలలో పొందిన ఫలితాన్ని పరిమాణాత్మకంగా తెలిపేది. ఆన్సర్ ఆప్షన్ 1 మాపనం. నెక్స్ట్ వన్, పట్టికలు, గ్రాఫ్లు, చిత్రాలపైన ప్రశ్నలు తయారు చేయడం అనే అభ్యసన సూచిక ఈ విద్యా ప్రమాణం కిందకు వస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 3 సమాచార నైపుణ్యాలు. నెక్స్ట్ వన్, క్రమబద్ధ శిక్షణ ఉపగమాన్ని మొదటగా ఉపయోగించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 పియాజెట్. నెక్స్ట్ వన్, ప్రత్యేక విషయాల నుండి సాధారణ సూత్రాలను రూపొందించడం ఈ దృక్పథం కిందకు వస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 4 ఆగమనాత్మక దృక్పథం. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.